పోరాడదాం 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 న్యాయం తగ్గే వరకు పోరాడదాం. ఖైదు చేయి రౌడీజం చేసే పోలీసుల్ని ఖైదు చేయి. పోరాడదాం పోరాడదాం న్యాయం తగ్గే వరకు పోరాడదాం. నశించాలి నశించాలి. తప్పెవరిది? పోలీసుదా వకీల్దా? సార్ లాయర్దే సార్. కోర్టులో నుంచోబెట్టి ఇప్పుడు తెలుస్తా. ఇన్స్పెక్టర్ సస్పెండ్ అని ప్రెస్ రిలీజ్ చేయి. సరే సార్. నిన్న దెబ్బలు తిన్నవాడు ఈరోజు పోరాటం సాగిస్తున్నాడు. ఇదేనా ట్రీట్మెంట్ ఇచ్చే లక్షణం? యూజ్లెస్ ఫెలోస్. అరాచకం చేయడానికి లా చదువుకున్నారా? గొడవలకి చేయకుండా మర్యాదగా వెళ్లిపోతే మంచిది. పోలీసులకి ఏమైనా కొమ్ములు మొలిచాయా? మొదట చట్టాన్ని ధిక్కరించే పోలీసులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. అప్పుడు వచ్చి మాట్లాడండి. పోలీస్ స్టేషన్ లో హద్దుమీరి ప్రవర్తించినందుకు వకీలు కూడా లోపలేస్తాను. పర్వాలేదా? ఏంటి వకీల్ అరెస్ట్ చేస్తారా? మీకు ధైర్యం ఉంటే వకీల్ మీద చెయ్యండి, చూద్దాం. వెయ్యండి సార్, వేసి చూడండి. ఇంటర్మెంట్ స్ట్రైక్ జరగబోతోంది. కొట్టిన పోలీస్ అరెస్ట్ అయ్యేంత వరకు హైకోర్టులో ఒక్క కేసు జరగదు. అందరూ అలాగే కూర్చోండి అయ్యా, కూర్చోండి. పోలీస్ అరాచకం, 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 పోలీస్ అరాచకం. ఉన్నత న్యాయస్థానం ముందర లాయర్లు పోలీసు శాఖకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఒకే ఒక్క లాయర్ మాత్రం తన కేసును వాదించడానికి ప్రయత్నిస్తుండడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. థ్యాంక్స్. వాట్ మిస్టర్ చంద్రు, పోరాటంలో ముందు నిలబడి స్లోగన్స్ ఇస్తున్నారు. ఇప్పుడేంటి కేసు నడపడానికి వచ్చారు? ఇలా సమస్యను పరిష్కరించాలని పోరాటం. ఆ కేసు కాదు. ఈ హీరింగ్ నుంచి వచ్చే హీరింగ్ వరకు వాళ్ళ అబ్బాయి జైల్లోనే ఉంటాడు. గుడ్. శివాయ నమః. ఏంటి మిస్టర్ శంకరన్, మీరు పోరాటంలో పాల్గొనలేదా? ఎక్కడ మిలాద్, నేను బీపీ షుగర్తోనే పోరాడలేకపోతున్నాను. అందుకే 10 నిమిషాలు పక్కన నిలబడి చూసి వచ్చేసాను. అయితే చివరి వరకు వెడుగు చూస్తూ ఉండడా. శివాయ నమః. వీళ్ళని ఎవరు లోపలికి వదిలేరు? సారీ మిలాడ్, స్ట్రైక్ కదా, హీరింగ్ ఉండదు అనుకున్నా. ప్రభుత్వ వకీల్కి స్ట్రైక్ కి ఏంటయ్యా సంబంధం? బాధ్యత లేకుండా. మిస్టర్ చంద్రు, ప్లీజ్ ప్రొసీడ్. మిలాడ్, పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ముగించిన పోలీసులకి ప్రమోషన్ అని డీజీపీ ఇచ్చిన ఆర్డర్ అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయి. రాబోయే 10 రోజుల్లో వేల కొద్ది అమాయకుల్ని ప్రజలపై ఛార్జ్ షీట్ వేసి అత్యవసరంగా అరెస్ట్ చేస్తారంట పోలీసులు. మిలాడ్, పోలీస్ శాఖ కర్తవ్యం చేసిన తప్పే, చెయ్యకపోయినా తప్పే. దిస్ ఇస్ స్ట్రేంజ్ లాజిక్ కదా. 10 రోజుల్లో కేసును విచారించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ ఆ కేసును ఎందుకు సార్ సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెడుతున్నారు? స్ట్రేంజ్ లాజిక్ కదా. మిలాడ్, పిటిషన్ వేసిన కొండయ్య కొడుకు కొమరయ్య ఒక ఇన్నోసెంట్ రాయ్. తన్ని వేదాచలం పోలీసు తన్నుకుంటూ వ్యాన్లో ఎక్కించుకు తీసుకెళ్లే దృశ్యాన్ని కొండయ్య గారు చూశారు. దాని గురించి విచారించేటప్పుడు పోలీసు నుండి ఎటువంటి సమాచారం అందలేదు. మిలాడ్, కొమరయ్య ఈజ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ రాయ్, ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. దీంతో పాటు దొంగతనం చేసే అలవాటు ఉంది. మీ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా? అవును. కెన్ యూ రీడ్ ఇట్ టు ది కోర్ట్?